హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నో కంటెస్ట్. ఇప్పుడైతే మీకు మార్జిన్ వర్సెస్ ప్యాడింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే మార్జిన్ ఎలా వర్క్ అవుతుంది, ప్యాడింగ్ ఎలా వర్క్ అవుతుందో క్లారిటీగా ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఈ మార్జిన్ ప్యాడింగ్ గురించి మీకు బ్రీఫ్గా క్లారిటీ రావాలంటే మీరు నాలాగా ఒక డెవ్ బాక్స్ క్రియేట్ చేసుకొని ఆ డెవ్ బాక్స్లో సమ్ ర్యాండమ్ టెక్స్ట్ ఇచ్చేసి దానికి ఒక డెవ్ అని క్లాస్ నేమ్ ఇచ్చేసి ఒక ఎక్స్టర్నల్ ఫైల్లో ఇలాగ ఒక బేసిక్ సిఎస్ఎస్ని అయితే అప్లై చేయండి. ఇక్కడ చూపించే విధంగా అప్లై చేస్తే మీకు అవుట్పుట్ అనేది ఇలాగ డిస్ప్లే అవుతుంది. దీని గురించి మీకు బేసిక్ ఐడియా కూడా లేదంటే నా ప్రీవియస్ వీడియోస్ని చెక్అవుట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సిఎస్ఎస్ ట్యూటోరియల్లో ఇలా వస్తుంది అవుట్పుట్. ఈ అవుట్పుట్లో నేను మార్జిన్ ప్యాడింగ్ని మీకు ఈ యొక్క వీడియోలోనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మార్జిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్జిన్ వచ్చేసి ఎలా అప్లై అవుతుంది అంటే మార్జిన్ 20 పిక్సెల్ ఇచ్చేసి సేవ్ చేసేసి నేను వెబ్ పేజ్లో వెళ్ళి చూస్తే చూడొచ్చు, ఈ బార్డర్ ఉంది కదా, మనం ఇచ్చిన ఈ బార్డర్కి అవుట్ సైడ్ అనేది మాత్రమే ఈ మార్జిన్ అనేది అప్లై అవుతుంది. అంటే ఎలాగంటే మీరు ఏమైనా ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్కి అవుట్ సైడ్ మాత్రమే మనకి ఈ మార్జిన్ అప్లై అవుతుంది. ఆ ఎలిమెంట్కి ఇన్సైడ్ అప్లై అయ్యేదాన్ని ప్యాడింగ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ లోపల, ఈ డెవ్ అనే ఎలిమెంట్ లోపల సమ్ కంటెంట్ ఉంది. ఐ ఆమ్ విష్ణు అనే కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్కి మనం స్పేసింగ్ ఇచ్చుకోవచ్చు లైక్ ప్యాడింగ్తో. ఈ ప్యాడింగ్ సేమ్ 20 పిక్సెల్ ఇస్తున్నా. సేవ్ చేసేసి అగైన్ నేను వెబ్ పేజ్లో వెళ్ళేసి చూస్తే ఇక్కడ 20 పిక్సెల్ యాడ్ అయింది అనమాట. అంటే 4 సైడ్స్ యాడ్ అయింది. ఇక్కడ 20 పిక్సెల్, ఇక్కడ 20 పిక్సెల్, డౌన్ సైడ్ కూడా 20 పిక్సెల్ యాడ్ అవుతుంది. ఎందుకంటే కింద కంటెంట్ లేదు కాబట్టి మనకి విజిబుల్ కావట్లేదు. ప్లస్ లెఫ్ట్ సైడ్ కూడా 20 పిక్సెల్ యాడ్ అయింది. దాని డిఫరెన్స్ ఏంటంటే మార్జిన్ అనేది మనం ఇచ్చిన ఎలిమెంట్కి అవుటర్ సైడ్ మనకి స్పేసింగ్ అనేది యాడ్ చేస్తుంది. అదే ప్యాడింగ్ అనేది మనం ఇచ్చిన ఎలిమెంట్కి ఇన్నర్ సైడ్ అనేది స్పేసింగ్ యాడ్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకుంటే ఫస్ట్ నుంచి వినండి ఈ వీడియోని. నేను దీంట్లో చాలా స్ట్రగుల్ అయినాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఐ హోప్ నా వీడియో అనేది మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మార్జిన్ ప్యాడింగ్ గురించి మీకు ఫుల్గా మీకు అర్థం కావాలనుకుంటే నా ప్రీవియస్ 2 వీడియోస్ని చెక్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.